శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. మీరు 2 భాగాలు అడిగారు. అది సరైన పద్ధతి. సహాయం కొంతకాలం ఉండాలి. సలహాలు ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలి. సలహాలు అంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలో చెప్పడం వరకే. ఒక వయస్సు వచ్చాక నువ్వు చేసి తీరాలి అని వాళ్ళ మీద రుద్దకూడదు. ఒక వయసు వరకే. ఒక వయస్సు వరకు మాత్రం సలహాలు ఇవ్వాలి, సరిదిద్దాలి, సహాయం కూడా చెయ్యాలి. రైట్. ఎప్పటిదాకా అంటే మనకి పిల్లల పెంపకాన్ని గురించి మనకి పూర్వులు పెద్దలు చెప్పారు. ఎట్లాగంటే 5 ఏళ్ళు వచ్చే వరకు మహారాజులాగా చూడాలి పిల్లల్ని. తర్వాత 10 ఏళ్ల పాటు దాసుళ్లాగా చూడాలి. ఆ తర్వాత ప్రాప్తేషు షోడశే వర్షే 16 సంవత్సరాలు వచ్చాక స్నేహితుల్లాగా చూడాలన్నారు. అంటే 5 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఏం చేసినా మనం ఏమనుకోకూడదు. అసలు పిల్లలు ఏది చేసినా, విరగ్గొట్టినా, పాడు చేసినా వాళ్ళని దండించకూడదు. వాళ్ళకి వస్తువు పాడు చేసేట్టు అందుబాటులో పెట్టకుండా జాగ్రత్త పడాలి మనం. ఓకే. విరగ్గొట్టకుండా దూరంగా పెట్టుకోవాలి. వాళ్ళు అంచేత ఏమీ అనకుండా వాళ్ళు ఏం చేసినా ఆమోదించి ఊరుకోవాలి 5 ఏళ్ల వరకు. అంటే ఒకప్పటి మాటలండి. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు దాసుడులాగా చూడాలట. అంటే ఇంట్లో పనులు చేసేటట్టు, ఇంటి పనులు నేర్పాలి పిల్లలకి. తర్వాత చేయించుకుంటామా లేదా కాదు. ఇప్పుడు మొక్క ఇవ్వంగా అనేది మానే వంగదు కదా. అంచేత ఏం చేయాలో తెలియాలి అందరికీ. తల్లికి తండ్రికి సహాయం చేసేటట్టు వాళ్ళని, నేను యజమాని నువ్వు నా దాసుడివి అన్నట్టుగా, లేక దాసి ఆడపిల్లన మగ అన్ని రకాలుగాను తమ ఆధిక్యాన్ని నిరూపించుకుంటూ వాళ్ళు తమ కింద ఉంటారు అన్న భావన తెలియజేటట్టుగా ప్రవర్తించాలి. ఇది మర్చిపోతున్నాం మనం. అవునమ్మా, అవును. పిల్లల్ని అపురూపంగా మహారాణులు అన్నట్టు, మహారాజులు యువరాజులు అన్నట్టు పెంచేసి తర్వాత మనకు కావాలంటే తలనొప్పిగా ఉంది, నాకు కాసిన మంచినీళ్ళు లేవలేకుండా ఉన్నానంటే నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఈ పనివాడినా అని అడిగేటటువంటి పిల్లలు కనపడుతున్నారు మనకి. కరెక్ట్ అమ్మా. అంచేత ఆజ్ఞాపించి మనం చెప్పినట్టుగా పనులు చేసేటట్టుగా చేసి తీరవలసినదే. తప్పనిసరిగా వాళ్ళ చేత చేయించుకోవాలి. తిట్టి కొట్టడం అంటే మరీ భయంకరంగా ప్రాణాంతకంగా కాదు. మన వాళ్ళ కొట్టే పద్ధతులు కూడా ఉన్నాయమ్మా. వీపు మీద కొట్టమన్నారు, ఎక్కడా కొట్టద్దన్నారు. వీపు మీద ఇక్కడ కొట్టాలి, లేకపోతే చెంప మీద కొట్టాలి. ఈ పైకి వెళ్ళకూడదు. ఇక్కడ గనక కొట్టినట్టయితే ఈ ప్రాంతంలో కొద్దిగా జ్ఞానం కలుగుతుంది కదా, చెవులకు దగ్గరగా ఉంటుందిగా. అందువల్ల అక్కడ తప్ప, అది కూడా చిన్న దెబ్బే, చురుకు తగలాలి తప్ప నొప్పి తగలకూడదు. అవి ఎంత బాగా చెప్పారమ్మా మన వాళ్ళు. అట్లా చెప్పి వాళ్ళకి పనులు నేర్పించాలి. వాళ్ళ స్థాయి ఏమిటో వాళ్ళకి చెప్పాలి. లేకపోతే మా అంతటి వాళ్ళు లేరు, మేమే అన్నట్టు ఉంటారు. 5 ఏళ్ళ నుంచి అలా అలా ఆలోచించేస్తారమ్మా పిల్లలు. మా అంతటా మేమే అనే ఆలోచన. 5 ఏళ్ళు ఎందుకమ్మా, చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం అయితే 2-3 ఏళ్ల పిల్లలకు కూడా చేతికి మనం సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత నా అంతటి వాళ్ళు లేరంటారు. ఇవ్వకపోతే ఏడవట్ల. అందువల్ల 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా వాళ్ళకి మొత్తం అంతా పెద్దల ఆజ్ఞని అనుసరించేటటువంటి శిక్షణ ఇవ్వాలి. అసలు పెద్దల్ని ఎదిరించటం అన్న ప్రసక్తి రాకూడదు. ఊహ వచ్చే 5 ఏళ్లకల్లా శారీరకంగా మానసికంగా ఒక స్థాయికి వస్తారు పిల్లలు. అదే జీవితాంతం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మోల్డ్ చేసుకోవడం ఉంటుంది, మలచుకోవడం. ఆ మలచుకునే సమయంలో వాళ్ళు ఇతరుల మాట వినడం అన్నది నేర్చుకోవాలి. అందుకని దాసుల్లాగా చూడాలి. 5, 10 కలిపి 15 అయిపోయినాయి. అయిపోయాక 16వ ఏడు వచ్చిందంటే ప్రాప్తేషు షోడశే వర్షే 16వ వయసు వచ్చిందంటే పుత్రం మిత్రవదాచరేత్. మిత్రుల్లాగా ఉండాలి. మిత్రుడైతే ఏం చెప్తాడు? మంచి చెప్తాడు, చెయ్యమంటాడు, చేసేందుకు సహాయం చేస్తాడు, చెయ్యకపోతే కల్పించుకోడు. ఆ తర్వాత వాళ్ళకి చెప్పాలి, నువ్వు ఇట్లా ఉండు, అట్లా ఉండు, ఇది మంచిది, అది మంచిది అన్నీ చెప్పాలి. చేయకపోతే మాత్రం చేసి తీరాలని ఆజ్ఞాపించకూడదు. ఇంకా వాళ్ళ ఇష్టం.
అంటే వారంతట వారికి పిల్లలకి ఇప్పుడు చేయకపోతే ఆ. మనం చెప్పకపోతే వారంతట వారు ఆలోచించుకునే శక్తి వచ్చేస్తుంది అంటారా ఆ వయసు నుంచి? చెప్పాలన్నాను కదా. చెప్పాలమ్మా. వాళ్ళు కానీ- చేయకపోతే కాదు, ఆజ్ఞాపించకూడదు. చెప్పాలి అంతే. చెప్పాలి, అదేంటున్నా, Okay. చెప్పాలి. అంతేగాని నువ్వు చేసి తీరాలి అని వాళ్ళని బంధించకూడదు, నిర్బంధించకూడదు, ఆంక్షలు పెట్టొద్దు. ఆంక్షలు పెట్టకూడదు. కానీ ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రుడు ఏం చేస్తాడమ్మా? మిత్రుడు అంటే అర్థం ఏమిటి? మన శ్రేయస్సు కోరేవాడు మిత్రుడు. అందరినీ స్నేహితులు అనడానికి వీలేదు. అవును. నాకు 10 మంది స్నేహితులు ఉన్నారు అని ఎవరైనా అన్నట్టయితే వాళ్ళకి స్నేహితులు లేనట్టే. ఒకళ్ళో ఇద్దరో ఉంటారు మన మనసు తెలుసుకుని, మన కోపం వస్తుందని తెలిసినా మన మంచి చెప్పి మన శ్రేయస్సు మాత్రమే కాంక్షించే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు, మహా అయితే 3, అంతకు మించి ఉండరమ్మా. అవును. చాలా కష్టం. కనుక అట్లాంటి వాళ్ళు నీ లోపాలతో సహా నిన్ను గ్రహించి, నీ లోపాలని నీకు అందరెదురు కాక ఒంటరిగా ఇది నీకు లోపం ఉంది సరిదిద్దుకోమని చెప్పి బయటపడితే సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో దాన్ని కూడా భరించగలిగి సహించగలిగినటువంటి వాడు మిత్రుడు. అట్లా చూడాలి. అంతేగాని జీవితాంతం ఇట్లాగే ఉండి అట్లాగే ఉండి అట్లాగే ఉండి ఇట్లాగే ఉండి అంటే ఏం చేస్తారమ్మా? తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు? ఎలా ఉండాలో నేర్పించాలి తప్ప ప్రతిదీ ఎట్లా చేయాలో చెప్పక్కర్లా. ఇప్పుడు లెక్కల ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను. ఒక లెక్క ఎట్లా చెయ్యాలి అన్నది సూత్రం చెప్పేస్తే అయిపోతుంది. ప్రతి లెక్క చేసి చూపించుకుంటూ ఉంటే 99 అయ్యాక 100వ లెక్క కూడా చెయ్యాలి. అంతే. అది ఎట్లా చెయ్యాలి అన్నది అర్థం చేస్తే, సూత్రం తెలిస్తే 2 లెక్కలు చెప్తే చాలు, 3వ లెక్క నుంచి 1000 లెక్కలు వాళ్లే చేసుకుంటారు. ఆ రకమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి. అప్పుడప్పుడు ఎంత ఉన్నా సలహాలు ఇవ్వాల్సే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త పరిస్థితులు వస్తాయి, కొత్త వాతావరణం ఉంటుంది, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించుకోగలిగిన సామర్థ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటువంటిప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? మనం ఉండి సలహాలు ఇవ్వాలి, అంతేగాని కల్పించుకోకూడదు. ఇది మనకి మన పెద్దలు చెప్పినటువంటి పద్ధతి. కానీ ఇప్పుడు అట్లా జరుగుతోందా? మీరు అడిగిన ప్రశ్న బట్టి నాకు అది జరగట్లేదని మీరు ఆవేదన చెందుతున్నట్టు నాకు కనపడుతుంది కదా. కానీ ఎన్నేళ్లు పోయినా కొడుకు జీవితంలో కల్పించుకునే తల్లిదండ్రులు ఉన్నారు, కూతురు జీవితంలో కల్పించుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంచేత వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి, చాలా కోర్టుల దాకా వెళుతున్నాయి. చాలా వరకు సమస్యలకి కారణం ఇవి కూడా మనం అనుకోవాలి కదమ్మా. తల్లిదండ్రుల జోక్యం, పెద్దవాళ్ళ జోక్యం. పెద్దవాళ్ళు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి? వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, వాళ్ళు పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి సరైన దారి కనపడకపోతే, కొన్నిసార్లు కనపడదు కదా, ఎంతటి వాళ్ళకి మార్గం తెలియదు. అట్లాంటప్పుడు కల్పించుకుని తర్వాత మీ ఇష్టం అని చెప్పాలి. శ్రీకృష్ణుడు భగవద్గీత అంతా బోధించిన తర్వాత శాధిమామని అడిగాడు అర్జునుడు. శిష్యస్తే శాధిమామ అన్నాడు. నేను నీకు శిష్యుణ్ణి, నన్ను శాసించు అని అడిగాడు. అన్నీ చెప్పాడు. అడిగిన వాటన్నిటికీ సలహా చెప్పు. యథేచ్ఛసి తథాకురు అన్నాడు. చివరికి నీకు ఎట్లా కావాలో అట్లా చేయి, మంచి చెడు చెప్పా నేను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. యథేచ్ఛసి, నువ్వు ఎట్లా కోరుకుంటావో తథాకురు, అట్లాగే చెయ్యి. మంచి చెడు మాత్రం నేను చెప్పాను. ఏది మంచో, ఏది చేస్తే మంచో, ఏది చేస్తే చెడో, ఏది నువ్వు చెయ్యకూడదో, ఏది చెయ్యొచ్చో అన్నీ చెప్పా. చెయ్యకూడదు అన్నాను కానీ చెయ్యొద్దు అనలా. తేడా ఉందా? నువ్వు ఇలా చేస్తే నిన్ను ఇలా అనుకుంటారు అందరూ, నలుగురు నిన్ను తప్పు పడతారు. క్లైబ్యం మాస్మగమా, నపుంసకుడిగా ఉండకు అన్నాడు. అంత పెద్ద పదం వాడాడు కదా. అవునమ్మా. అది మొట్టమొదటి మాట అదే. అర్జునుడు ఇన్ని మాటలు మాట్లాడితే, నాకు యుద్ధం చేయలేకపోతున్నాను అది ఇది ఇన్ని మాటలు మాట్లాడితే, కృష్ణుడి నోట్లోంచి వచ్చిన మొదటి మాట ఇదే. అంటే షాక్ ట్రీట్మెంట్, ఈడ్చిపెట్టి చెంప మీద కొట్టాడు అనమాట ఈ మాటతో. అంతే కదా అని చెప్పి, ఎందుకు చేయకూడదు, ఇవి చేస్తే ఇట్లా ఉంటుంది, అట్లా చేస్తే అట్లా ఉంటుంది, అప్పుడు చెప్పుకొచ్చాడు. అన్ని ఈయన ప్రశ్నలు అడగడం, ఆయన చెప్పడం, అన్ని అయ్యాక యథేచ్ఛసి తథాకురు, నేను చెప్పాను, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. అట్లానే ఉండాలి పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా అలాగే చెప్పాలి. ఇక్కడ వాళ్ళు తప్పుదా అసలు. ముందు మీరు అన్నట్టు ఆ కల్పించుకునే వాళ్ళకి వీళ్ళకి తెలుసా మంచి చెడులు? వాళ్ళకి తోచిన సలహా, వాళ్ళ జీవితంలో ఎదురైన సలహా
అనుభవాన్ని దాన్ని ఒక సలహా రూపంలో చెప్పేస్తూ ఉంటారు కొంతమంది. అది ఆ అనుభవమే, కానీ ఆ అనుభవం నీకు మాత్రమే పరిమితం. నువ్వు సరిగ్గా ట్యాకిల్ చేసావో లేదో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుస్తుంది? అందువల్ల అనుభవం అనే దాన్ని మంచి చెడులు విశ్లేషించి నీ జీవితం ఏదో అయిపోయింది, వదిలే మంచో చెడు, ఇప్పుడు ఏం యూ కాంట్ కరెక్ట్ ఇట్. అవునవునవును. కానీ దాన్ని ఎనలైజ్ చేసి చెప్పు. అంతేగాని ఇట్లాగే చెయ్యి, ఇట్లాగే ఉండు అంటే ఏ ఇద్దరు ఒకలా ఉండరు కదా. తల్లిలాగా కూతురు ఉండదు, తండ్రిలాగా కొడుకు ఉండడు, కొన్ని పోలికలు ఉండదు. అవును అవును. పూర్తిగా అట్లా ఉండరు కదా. అట్లాంటప్పుడు నీ ఇష్టం. కానీ ఇది మంచి, ఇది చెడు, ఇది మాత్రం చెప్పి తీరాలి. అందులోనూ అడిగితే అదే 18 ఏళ్ల వరకు పర్వాలేదు, 20 ఏళ్ల వరకు పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగాల్లో చేరిన తర్వాత వాళ్ళు అడిగితేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. అంతకుముందు దాకా అడగకపోయినా చెప్పచ్చు, స్నేహితుడు చెప్పినట్టు. చాలా బాగుందమ్మా. అడిగితేనే జోక్యం చేసుకోవాలి, చూసుకోవాలి. అంతే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.